ముఖ్యంగా బాపట్ల జిల్లాకి సంబంధించిన నా ముందు కూర్చున్న సీనియర్ నాయకులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారందరి త్యాగాల వల్లే మాలాంటి యువకులు ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాయకులు అవడానికి గతంలో వాళ్ళు మోసిన జెండానే మేము ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. దేశ బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖున గౌరవ నిర్మలా సీతారామన్ గారు భారత ప్రధానమంత్రి సాక్షిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పేద వర్గాల నేత పివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో కూడా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ని అన్ని వర్గాల ప్రజలకు తెలియాలి అని జిల్లాకి ఒకరి చొప్పున మమ్మల్ని పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నేతలు జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మరో ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారు, సోషల్ మీడియా దేవరాజు గారు, రమేష్ కుమార్ గారు, అవ్వారు హనుమప్రసాద్ గారు, అదేవిధంగా రమణారావు గారు కొన్ని కారణాల వల్ల మా జిల్లా అధ్యక్షుడు వారు పాల్గొనలేకపోయారు. మరి ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపుగా 53,47,315 లక్షల కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గత 50 సంవత్సరాలుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు మనందరికీ తెలియజేసిన సంగతి. కానీ 50 సంవత్సరాలుగా దేశం అంటే నెహ్రూ పేరుతో, దేశం అంటే గాంధీ పేరుతో, దేశం అంటే ఇందిరా పేరుతో, దేశం అంటే నెహ్రూ పేరుతో, దేశం అంటే సోనియా పేరుతో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 50 సంవత్సరాలు మనల్ని దగా చేసిన పరిస్థితి. దానికి తోడు కమ్యూనిస్టులు వారు ఇంకా దుర్మార్గులు. ఈ దేశంలో కమ్యూనిస్టులు చేసిన అరాచకాలు అనేక రకాలు. వారైతే ఏకంగా మావో లెనిన్ పేరుతో యువతను మోసం చేస్తారు. అసలు వాళ్ళు ఈ దేశమే కాదు, మన దేశానికి సంబంధించిన వ్యక్తులే కాదు. అలాంటి వ్యక్తులను ఇంకా పొగుడుతున్నారు కమ్యూనిస్టులు. ఆ దుర్మార్గులను మాత్రం మనం ఎండగట్టాల ప్రజలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ అలా కాదు. దేశం ధర్మం ముఖ్యం. ఈ దేశం బాగుండాలా, ఈ దేశ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ప్రపంచంలో సూపర్ పవర్గా వెళ్ళాలంటే దేశంలో అన్ని రంగాలు బాగుండాలి. వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, టెక్స్టైల్స్ కానీ, అనేక రకాల రైల్వే కానీ, ఉత్పత్తుల్లో కానీ, పేద వర్గాలు కానీ, మహిళలు కానీ, శ్రామికులు, కార్మికులు అన్ని వర్గాలు కూడా ముందుకెళ్లాలని దాదాపుగా 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిర్మలా సీతారామన్ గారికి పంచితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ బడ్జెట్ వల్ల ఏం ఉపయోగం లేదని మాట్లాడుతున్నారు. అంటే ఉపయోగం అంటే ఏం కావాలి వాళ్ళకి? అవినీతికి పరాకాష్ఠమైన పార్టీలు ఈరోజు యువతను మోసం చేస్తున్నారు. దాదాపుగా దేశంలో చిన్న తరహా పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, అదేవిధంగా చిన్న చిన్న పట్టణాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్ చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై హైస్పీడ్ రంగాలు ఇవన్నీ కూడా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల ప్రాంతాలకు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా అరకు ప్రాంతంలో అభివృద్ధికి కానీ, అదేవిధంగా అనేక రకాల మహిళలకు సంబంధించింది కానీ, అదేవిధంగా మరో క్యాన్సర్ సంబంధించిన వైద్యానికి సంబంధించిన అనేకమైన మెడిసిన్స్ మీద కూడా జిఎస్టీ తగ్గించి తక్కువ ధరకే రోగులకి మెడిసిన్ అందే విధంగా కూడా గౌరవ భారత ప్రధానమంత్రి ఈరోజు దేశ బడ్జెట్లో ప్రవేశపెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా దాదాపుగా ఆయుష్ కళాశాలలు దాదాపుగా దేశంలో 3 కొత్తగా నిర్మాణం జరగబోతున్నాయి. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులకి తక్కువ ఫీజులతో కూడా వాళ్ళకి కొత్త కోర్సులు ప్రవేశపెట్టే విధంగా కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మహిళలకు షీమార్ట్ పేరుతో దాదాపుగా దేశంలో 14 లక్షల మంది మహిళా తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేక రంగాలను మనం ముందుకెళ్ళిపోతున్నాం. విశాఖపట్నంలో కానీ, అమరావతికి కానీ అనేకమైన రైళ్లలో కూడా, వందే భారత్ రైల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని కానీ కొన్ని గంటల్లో మనం ముందుకెళ్తున్నాం. అలాంటి అభివృద్ధి ఈ దేశంలో కనబడుతుంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి
గత 10 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి చెందామో మనందరం చూస్తున్నాం. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత అనేకమైన ప్రాంతాల్లో యాత్రలు చేస్తూ గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు నెలకొల్పి దేశానికి ఒక తలమానిగా ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి పేద వర్గానికి తెలియజేస్తున్నారు. అలాంటి నాయకుడు మనకు దొరకడం నిజంగా అదృష్టం. ఆయనకు తగ్గట్టుగానే మన రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్జీ కూడా నిద్ర పోకుండా ప్రతి నిమిషం కూడా కార్యకర్తలను బలోపేతం చేస్తూ పేద వర్గాలకి పదవులు ఇచ్చి అన్ని వర్గాలకి, పార్టీ అంటే అందరూ కావాలి, పేదవాళ్లే కాదు అన్ని వర్గాలు కావాలి, అన్ని వర్గాలు మన రాష్ట్రంలోని అన్ని వర్గాలకు కూడా పదవులు ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 54 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను అనేక రంగాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్ళాలి. అభివృద్ధి అంటే దేశం ముందుండాలి, దేశమే ఫస్ట్. అదేవిధంగా పౌల్ట్రీ రంగంలో కోళ్లు కానీ, డైరీ ఫామ్ కానీ, వస్త్ర పరిశ్రమ కానీ, ఆయుష్ కానీ అనేక రంగాల్లో భారతదేశం ముందుండే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం నిజంగా ఆశించదగ్గ విషయం. ఇది మీరందరూ కూడా మండల స్థాయిలో కూడా తీసుకెళ్లాలా, జిల్లా స్థాయి కాదు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. నా పేరు దర్శనం శ్రీనివాస్, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల జిల్లాకి కేంద్రం పెట్టిన బడ్జెట్ని ప్రజలకు తెలియజేసే విధంగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో అభివృద్ధికి కీలకంగా మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.